హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంటర్టైన్మెంట్ ఛానల్. మన వీడియోస్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. బిగ్ బాస్ బిగ్ బాస్ బిగ్ బాస్ ఎక్కడ చూసినా ఇదే టాపిక్ కాదు. ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా, ఎప్పుడెప్పుడు ఎంటర్టైన్మెంట్ అవుతామని బిగ్ బాస్ సీజన్ 8 కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు కదా. సెప్టెంబర్ 1 ఆదివారం బిగ్ బాస్ సీజన్ 8 7 PM కి స్టార్ట్ అవబోతుంది. అలాగే మండే టు ఫ్రైడే 9:30 PM, సాటర్డే అండ్ సండే 9 PM కి డిజ్నీ ప్లస్ హాట్స్టార్ అండ్ స్టార్ మాలో బిగ్ బాస్ సీజన్ 8 టెలికాస్ట్ అవబోతుంది. రీసెంట్ గా జరిగిన నాగార్జున గారి కన్వెన్షన్ కూల్చివేయడం వల్ల బిగ్ బాస్ సీజన్ 8 కి నాగార్జున గారు హోస్ట్ గా చెయ్యట్లేదని చెప్పి చాలా పుకార్లు వినిపించినాయి. అవన్నీ ఓన్లీ పుకార్లు మాత్రమే. బిగ్ బాస్ సీజన్ 8 కి హోస్ట్ గా నాగార్జున గారే చేయబోతున్నారు. ఈసారి బిగ్ బాస్ సీజన్ 8 ఎవరు ఊహించిన విధంగా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 8 కి రాబోతున్న ఫైనల్ కంటెస్టెంట్స్ ఎవరో తెలుసుకుందాం. ఫస్ట్ కంటెస్టెంట్ డాన్సర్ నైనిక. ఢీ షో ద్వారా డాన్సర్ గా చాలా ఫేమస్ అయిన నైనిక బిగ్ బాస్ సీజన్ 8 కి రాబోతుంది. సెకండ్ కంటెస్టెంట్ సీరియల్ యాక్ట్రెస్ యష్మి గౌడ. కృష్ణ ముకుంద మురారి సీరియల్లో నెగిటివ్ రోల్ చేసి చాలా ఫేమస్ అయిన యష్మి గౌడ కూడా బిగ్ బాస్ సీజన్ 8 కి రాబోతుంది. థర్డ్ కంటెస్టెంట్ బెజవాడ బేబక్క. ఇన్స్టాగ్రామ్ లో 1,00,000కు పైగా ఫాలోవర్స్ సంపాదించుకుని అటు సింగర్ గా ఇటు యాంకర్ గా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న బెజవాడ బేబక్క కూడా బిగ్ బాస్ సీజన్ 8 కి రాబోతుంది. ఫోర్త్ కంటెస్టెంట్ సీరియల్ యాక్టర్ నిఖిల్. గోరింతాకు, ఊర్వశివో రాక్షసివో సీరియల్స్ చేస్తూ రీసెంట్ గా కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ షోలో టాస్క్ అన్నిటిలో మంచిగా పర్ఫార్మెన్స్ చేసిన నిఖిల్ కూడా బిగ్ బాస్ సీజన్ 8 కి రాబోతున్నాడు. ఫిఫ్త్ కంటెస్టెంట్ యాక్టర్ ఆదిత్య ఓం. లాహిరి మూవీస్ అండ్ ఇంకా చాలా మూవీస్ లో యాక్టర్ గా చేసిన ఆదిత్య ఓం కూడా బిగ్ బాస్ సీజన్ 8 కి రాబోతున్నాడు. సిక్స్త్ కంటెస్టెంట్ అభయ్ నవీన్. పెళ్లి చూపులు, గీతా గోవిందం సినిమాల్లో ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన అభయ్ నవీన్ కూడా బిగ్ బాస్ సీజన్ 8 కి రాబోతున్నాడు. సెవెంత్ కంటెస్టెంట్ కిరాక్ సీత. లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన బేబీ సినిమాలో వైష్ణవి ఫ్రెండ్ గా చేసిన కిరాక్ సీత కూడా బిగ్ బాస్ సీజన్ 8 కి రాబోతుంది. ఎయిత్ కంటెస్టెంట్ నాగమణికంఠ. ఇతను ఒక ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ అండ్ యూట్యూబ్ లో వెబ్ సిరీస్ చేస్తూ చాలా ఫేమస్ అయిన నాగమణికంఠ కూడా బిగ్ బాస్ సీజన్ 8 కి రాబోతున్నాడు. నైన్త్ కంటెస్టెంట్ విష్ణుప్రియ. చాలా షోస్ కి యాంకరింగ్ గా చేసి అండ్ రీసెంట్ గా కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ లో కూడా కనిపించింది. విష్ణుప్రియ కూడా బిగ్ బాస్ సీజన్ 8 కి రాబోతుంది. 10th కంటెస్టెంట్ ఆర్జే శేఖర్ భాష. రీసెంట్ గా రాజ్ తరుణ్ విషయంలో తనకి సపోర్ట్ చేస్తూ చాలా ఇంటర్వ్యూస్లో డిబేట్ చేసిన ఆర్జే శేఖర్ భాష కూడా ఈ సీజన్కి రాబోతున్నాడు. 11th కంటెస్టెంట్ న్యూస్ రీడర్ కళ్యాణి గారు కూడా బిగ్ బాస్ సీజన్ 8 కి రాబోతున్నారు. 12th కంటెస్టెంట్ సింగర్ సాకేత్ కూడా ఈ సీజన్కి రాబోతున్నాడు. 13th కంటెస్టెంట్ మోడల్ రవితేజ. మోడలింగ్ ఫీల్డ్లో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుని చాలా ఫేమస్ అయిన రవితేజ కూడా బిగ్ బాస్ సీజన్ 8 కి రాబోతున్నాడు. 14th కంటెస్టెంట్ యాక్ట్రెస్ సోనియా. జార్జిరెడ్డి మూవీలో నటించిన సోనియా కూడా బిగ్ బాస్ సీజన్ 8 కి రాబోతుంది. వీళ్ళతో పాటు ఈ నలుగురు కంటెస్టెంట్ బిగ్ బాస్ సీజన్ 8 కి వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. కయ్యూం అలీ గారి బ్రదర్ సాహర్ కృష్ణం. 2018లో మిస్ ఆంధ్రాగా గెలిచిన సాహర్ కృష్ణం కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. యాక్టర్ అభిరామ్ వర్మ. రాహు మూవీలో హీరోగా నటించిన అభిరామ్ వర్మ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. యాక్ట్రెస్ విస్మయశ్రీ. కృష్ణగాడు అంటే ఒక రేంజ్ సినిమాలో హీరోయిన్ గా నటించిన విస్మయశ్రీ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. వీళ్ళతో పాటు బిగ్ బాస్ సీజన్ 8 కి వైల్డ్ కార్డ్ ఎంట్రీగా తేజస్విని గౌడ, అంజలి పవన్, రీతూ చౌదరి అండ్ సీరియల్ యాక్టర్ ఇంద్రనీల్ ఫస్ట్ ఆర్ సెకండ్ వీక్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా రాబోతున్నారు. వీళ్ళే కాకుండా బిగ్ బాస్ సీజన్ 8 కి ఎక్స్ కంటెస్టెంట్ ప్రతి సీజన్ నుంచి ఒక్కొక్కరు బిగ్ బాస్ సీజన్ 8 కి వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. బిగ్ బాస్ సీజన్ 8 బజ్ హోస్ట్ గా శోభా శెట్టి చేయబోతుందని నాతో పాటు చాలా మంది అనుకున్నారు. కానీ ఎవ్వరు ఊహించని విధంగా అర్జున్ బజ్ హోస్ట్ గా చేయబోతున్నాడు. నాకు మాత్రం ఆ ప్రోమో చూసి అరే ఏంట్రా ఇది అనిపించింది. నేను మాత్రం అర్జున్ బజ్ హోస్ట్ గా చేస్తాడని అస్సలు ఊహించలేదు. ఇవే కాకుండా బిగ్ బాస్ సీజన్ 8 కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ తో మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సైనింగ్ ఆఫ్ సనీ.